అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా చందో ప్రకరణంలో వృత్త పద్యాలలో ముఖ్యమైనవి, జాతి పద్యాలు ముఖ్యమైనవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపజాతులలో మూడవదైనటువంటి శీర్ష పద్య లక్షణాల గురించి మీకు వివరిస్తాను. శీర్ష పద్యం అంటే 4 పాదాలు కలిగినటువంటి 4 పెద్ద పాదాలు కలిగిన పద్యం. అంటే ప్రతి పాదానికి 8 గణాలు ఉంటాయి. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. అంటే ప్రతి పెద్ద పాదాన్ని సమాన భాగాలుగా విరిస్తే 8 చిన్న పాదాలు అవుతాయి. అంటే మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు, రెండవ పాదంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయన్నమాట. ఇక్కడ 1వ గణం మొదటి అక్షరానికి, అంటే మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి, 5వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు, ప్రాస అయితే వెయ్యొచ్చు. ఈ శీర్ష పద్యం తర్వాత ఆటవలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ తప్పనిసరిగా ఉండాలి. దీని సూత్రం ఏంటి? ఇంద్రగణంబులారు ఎనగణంబులు 2 పాదమున పరగుచుండు, ఆటవలది గాని తేటగీతి గాని వేయవలయు మీది శీర్షమునకు. ఎన్ని ఉండాలట? ఇంద్రగణాలు 6 ఉండాలి, ఎనగణంబులు 2. ఎనుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు 2. పాదమున పరుగుచుండు, ప్రతి పాదానికి వస్తాయి సుమా. ఆటవలది గాని తేటగీతి గాని వేయవలయు మీది శీర్షమునకు. శీర్ష పద్యం తర్వాత తప్పనిసరిగా ఆటవలది పద్యం గాని తేటగీతి పద్యం గాని ఉండాలి. ఇందులో ఏం గణాలు వాడతాం? సూర్యగణాలు, ఇంద్రగణాలు వాడతాం. అవే ఉన్నాయి కదా సూత్రంలో. సూర్యగణాలు ఎన్ని? 2. నగణము, హగణము. నగణం అంటే 3 లఘువులు, హగణం అంటే 1 గురువు లఘువు. అది. ఇంద్రగణాలు ఎన్ని? 6. అందులో 4 అక్షరాల గణాలు 3, 3 అక్షరాల గణాలు 3. నల అంటే అర్థం ఏంటి? 4. నగణము ప్లస్ లఘువు, 4 లఘువులు. నగ అంటే నగణము ప్లస్ గురువు. సల అంటే సగణము ప్లస్ లఘువు. ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, అంత్యలఘువు తగణం. ఇవి నోటికి వచ్చేస్తే పర్వాలేదు, నోటికి రాకపోతే పక్కన వేసుకునైనా మనం చూసుకోవచ్చు. ఇలా ఇది 8 పాదాలు కలిగినటువంటి 4 పెద్ద పాదాలు వీరిస్తే సమాన భాగాలు వీరిస్తే 8 అవుతాయి. ఆ పద్యం అంతా రాయకుండా నేను మొదటి 2 పెద్ద పాదాలు 4 కింద విరిచి అవి రాస్తున్నాను అనమాట. ప్రాస నియమం అది ఉందా లేదా చూసుకోవడం కోసం నేను 2 పెద్ద పాదాలని 4 చిన్న భాగాలుగా చేసి ఇక్కడ రాశాను. చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ యథాప్రకారం మనం వరుసగా ఏమి రావాలి? 4 ఇంద్రగణాలే. అంటే ఈ మొదటి పాదం అంతా కూడా 4 ఇంద్రగణాలు రావాలి. ఇక్కడ 2 ఇంద్రగణాలు రావాలి, ఇక్కడ 2 సూర్యగణాలు రావాలి. మళ్ళీ ఇక్కడ 4 ఇంద్రగణాలు రావాలి, ఇక్కడ 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు రావాలి. అవి వచ్చేలేదో చూద్దాం. హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. దీర్ఘాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. ఐ అచ్చుతో కూడింది గురువు. ఎచ్చోట ఇది ద్విత్వాక్షరం కాబట్టి ఇది గురువు. చో దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ట హ్రస్వాక్షరం లఘువు. కు దీర్ఘాక్షరం గురువు. యు హ్రస్వాక్షరం లఘువు. నో దీర్ఘాక్షరం గురువు. అచ్చోట ఇది ద్విత్వం కాబట్టి ఇది గురువు. ఇక్కడ మళ్ళీ దీర్ఘం మిగిలింది కాబట్టి గురువు. ట హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. దీర్ఘాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘువు. మా హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. నిండు సున్న కళాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ ఏంటి? ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు, ఇది లఘువు. గా దీర్ఘాక్షరం గురువు, ఏ దీర్ఘాక్షరం గురువు, వే దీర్ఘాక్షరం గురువు. లా హ్రస్వాక్షరం లఘువు, పా దీర్ఘాక్షరం గురువు. డు హ్రస్వాక్షరం లఘువు. నో దీర్ఘాక్షరం గురువు. దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘువు,
హ్రస్వాక్షరం లఘు, హ్రస్వాక్షరం లఘు, నిండు సునకరాక్షరం గురువు. త హ్రస్వాక్షరం లఘు, నిండు సునకరాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘు, నిండు సునకరాక్షరం గురువు, హ్రస్వాక్షరం లఘు. ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో అచ్చోట మధుమాసం అవతరించు. ఇరులు తుమ్మెదులుగా ఏ వేళ పాడునో ఆ వేళల వసంతం అందగించు. ప్రకృతి వర్ణన కవి యొక్క భావుకతనంతా కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. వసంత కాలంలో వసంత ఋతు యొక్క వర్ణన చేస్తూ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనకి ఇందులో వివరించడం జరిగింది. ఇప్పుడు మనకి సూత్ర ప్రకారం ఏవి రావాలి? ఇంద్రగణాలు రావాలి, వరుసగా రావాలి. ఇంద్రగణాలు అంటే ఏంటి? నల, నగ, సల, భరతలు కదా. ఇప్పుడు ఇదేంటి? నగ. ఇది నల. ఇదేంటి? తగణం. ఇదేంటి? రగణం. అంటే మొదటి పాదానికి 4 ఇంద్రగణాలు రావాలి, వచ్చేసాయి మనకి. మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరానికి యతి. ఇక్కడ మళ్ళీ తగణం, ఇక్కడ సల, ఇక్కడ ఇవేంటి? సూర్యగణాలు కదా. అంటే ఇక్కడ ఏంటి? నగణము, హగణం. ఎందుకంటే 2వ పాదలో 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు రావాలి కదా, అది. ఇక్కడ మళ్ళీ నగ, ఇంద్రగణం కదా. ఇక్కడ కూడా నగ, ఇంద్రగణం. ఇక్కడ తగణం, ఇక్కడ రగణం. అంటే 4 ఇంద్రగణాలు వచ్చి ఇక్కడ 2 ఇంద్రగణాలు రావాలి. అంటే ఏంటి? ఇక్కడ తగణం, సల, తగణం. ఇక్కడేంటి? హగణం, సూర్యగణం. ఇక్కడేంటి? హగణం, సూర్యగణం. ఇక్కడ మొదటి అక్షరం ఆకు, ఇక్కడ మా మీద ఉన్న ఆకు. ఇక్కడ ఈ, ఏ, ఇక్కడ ఆ, మం. చూసారా? ఇరులు కోకిలములై ఎచ్చోట కూయును అచ్చోట మధుమాసం అవతరించు. ఇరులు తుమ్మెదులుగా ఏ వేళ పాడును ఆ వేళల వసంత మందగించు. ఈ 2 పాదాలు, ఈ పాదం ఈ పాదం కలిపి ఇది 1వ పాదం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది 2 సమాన భాగాలుగా విరిచాం. ఇది 2వ పాదం. ఇక్కడి నుంచి ఇక్కడికి సమాన భాగాలుగా విరవడం జరిగిందనమాట. ఈ సమాన భాగాలుగా ఎవరు తీసినాడు? ప్రతి పెద్ద పాదానికి ఏముండాలి? 6 ఇంద్రగణాలు ఉండాలి, 2 సూర్యగణాలు ఉండాలి. 6 ఇంద్రగణాలు అంటే ఇక్కడ నెంబర్ వేసుకున్నాం అనుకో, 1 2 3 4 వచ్చి ఇక్కడ 5 6 ఇంద్రగణాలు. ఈ 1 2 ఏంటి? మళ్ళీ సూర్యగణాలు. మొత్తం కలిపితే ఎన్ని రావాలి మనకి? 8 వచ్చి మళ్ళీ ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 5 6 ఇవేంటి? ఇంద్రగణాలు. ఈ 1 2 ఏంటి? సూర్యగణాలు. మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి, 5వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి. అలాగే 2వ పాదలో మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి, 5వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి సరిపోయింది. ఇక్కడ ఈ ఏ అచ్చులే కలిసి ఇక్కడ ఆ మా దీని మీద ఉన్న అచ్చు కలిసింది, ఈ ఏ కలిసింది, ఇక్కడ ఆ మా కలిసింది కదా. ఇప్పుడు అర్థమైందా? శీర్షపద్యం చూడడానికి మనకి ఎలా ఉంటుంది? ఇది 4 పెద్ద పాదాలు కలిగిన పద్యం. మనం చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక పెద్దది, ఓ చిన్నది. అలా 1 2 3 4 రావాలి కదా. ఇలా ఉండి ఆటవల్లి పద్యం కానీ తేటగిది పద్యం కానీ ఇలా ఉంటుంది అనమాట. అంటే చూడడానికి జిగ్జాగ్గా, అంటే వంకర టింకరగా ఉన్నట్టు ఉంటుంది. పద్యం అంటే సమాన పాదాలు కలిగి వరుస క్రమంలో రాయకుండా ఒక వాక్యంలో సగభాగాన్ని ముందుకు రాస్తే మధ్యలోంచి మొదలుపెట్టి చివరికి రాస్తాం. ఒక 3 లేదా 5 అక్షరాలు ఖాళీ ఉండేటట్టుగా చూసుకుంటూ రాస్తాం. ఇవి కలిపితే ఎన్ని భాగాల కింద లెక్క? ప్రధాన భాగాలు 1 2 3 4 పెద్ద పాదాలు.
ప్రతి పాదానికి ఎన్ని గణాలు ఉంటాయి? సమానంగా 4 గణాలు ఉంటాయి. అంటే ఈ 1 పాదంలో ఎన్ని ఉంటాయి? 4 ఇంద్రగణాలు ఉంటాయి. 2వ పాదంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి కదా. చివరి ఆటవలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ ఉండాలన్నమాట. ఇది మనం అలా చూసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. శీర్ష పద్యం దేనికి చెందింది? ఉపజాతికి చెందినది. శీర్ష పద్యంలో 4 పెద్ద పాదాలు కలిగినటువంటి పద్యం. ప్రతి పెద్ద పాదాన్ని 2 సమాన భాగాలుగా విరుస్తారు. 2 సమాన భాగాలుగా విరిస్తే 8 చిన్న పాదాలుగా అవుతాయి. ఇందులో ప్రతి పెద్ద పాదానికి 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. ఈ 2 భాగాలుగా చేసినప్పుడు ఏమవుతుంది? మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు వస్తాయి. 2వ పాదంలో, 2వ చిన్న పాదంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట. మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి, 5వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రాసనియమం లేదు, ప్రాస ఎత్తి వేయొచ్చు. అర్థమైంది కదా మీకు. ఇందులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో